హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 14.1లో 7 ప్రాబ్లమ్స్ వరకు చేసాం కదండి. ఎస్. సో 8th ప్రాబ్లం 9th ప్రాబ్లం కూడా హోంవర్క్ ఇచ్చాను స్టూడెంట్స్. సో చేశారా ఇవి రెండు? ఎస్, గుడ్. ఒకవేళ చేసి ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకోండి, చేయని వాళ్ళు క్లాస్ వినండి స్టూడెంట్స్, ఓకేనా అండి? ఎస్. సో 8th ప్రాబ్లం 14.1 ఎక్సర్సైజ్ 14.1లో పేజ్ నెంబర్ 334లో 8th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. 8th ప్రాబ్లం నోట్ చేసుకోండి స్టూడెంట్స్. ఏ క్లాస్ టీచర్ హ్యాస్ ది ఫాలోయింగ్ అటెండెన్స్ రికార్డ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఫర్ ది హోల్ టర్మ్. ఒక క్లాస్ టీచరు 40 స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ రికార్డ్ చేశారండి హోల్ క్లాస్లో. ఆ క్లాస్లో ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ స్టూడెంట్ వాజ్ ప్రజెంట్ అవుట్ ఆఫ్ 56 డేస్ ఇన్ ది టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్కి 56 డేస్కి సో మీన్ కనుక్కోమని అన్నాడు, ఓకేనా స్టూడెంట్స్? 56 డేస్కి ఎంత స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 40 స్టూడెంట్స్. ఇక్కడ మళ్ళీ 56 ఇచ్చాడు, మళ్ళీ ఇది ఫ్రీక్వెన్సీయా టోటల్ నెంబర్ ఆఫ్ అనేది. సో మీరు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్ఫ్యూజన్ కావాల్సిన పని లేదండి. సో ఫ్రీక్వెన్సీ అంటే మ్యాక్సిమం ఈ గ్రూపు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో సో కింద ఉన్నదే ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం స్టూడెంట్స్, ఓకేనా? ఎస్. సో దీన్ని యాడ్ చేసేసుకున్నామంటే చాలు, ఓకేనా? ఎస్. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని యాడ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చాడు కదా అనేసి వేసేస్తారు. ఇలాగా ఒక క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అలాంటప్పుడు ఇది తీసుకోవాలా అనేది డౌట్. అంటే యాడ్ చేయకుండా వాళ్ళని ఏమంటారంటే ఒళ్ళు బరువు అని అంటారు కదా, ఒళ్ళు బరువు అన్నమాట. ఒళ్ళు బరువు ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయరు. సో డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా అనేసి వేసేస్తారు. కానీ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి స్టూడెంట్స్. దీన్ని కూడా సమ్మేషన్ ఎఫ్ఐని యాడ్ చేసి కంపేర్ చేసుకోండి, ఓకేనా? ఎస్. సో క్వశ్చన్ ఇది. సో మీన్ కనుక్కోవాలి. మీన్ అనేది ఇక్కడ ఏ మెథడ్ అని చెప్పలేదు కదా. ఎస్. సో మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మెథడ్ అడగవచ్చు. సో స్టెప్ డివిజన్ మెథడ్ కానీ, లేకపోతే అజ్యూమ్డ్ మెథడ్ కానీ, డైరెక్ట్ మెథడ్ కానీ, డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు వాడే. అది పెద్ద వాల్యూస్ అయినా కావచ్చు, స్మాల్ వాల్యూస్ అయినా కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు. సో మ్యాక్సిమం ఏం చేస్తాడంటే డైరెక్ట్ మెథడ్ కూడా అడగవచ్చు. సో వాల్యూస్ ఎక్కువ ఇచ్చి సింప్లిఫికేషన్ కొంచెం కష్టంగా చేయాలి, టైం వేస్ట్ కావాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్ మెథడ్గా యూజ్ చేయొచ్చు మ్యాక్సిమం. లేదు అని అంటే అజ్యూమ్డ్ మెథడ్ యూజ్ చేసి చేయమని చెప్పవచ్చు. లేదు అని అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్, లాస్ట్ మెథడ్, ఆ మెథడ్ అన్న యూజ్ చేసి చేయమని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి ఏమంటాడంటే మెథడ్ ఏం అడగాడు, మీ అంతటా మీరే చేయాలి. సో అక్కడ ఏ మెథడ్ అయితే యూజ్ ఉందో అనేది సో మీకు ఆటోమేటిక్గా ఒక అవగాహన వచ్చేస్తుంది, ఓకేనా స్టూడెంట్స్? అంటే నేను మీకు హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా మీరు చేసినట్లయితే వచ్చేస్తుంది, ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఎందుకైనా మంచిది మీరు ఏం చేస్తారని అంటే 3 మెథడ్స్, ప్రతి ప్రాబ్లమ్ని 3 మెథడ్స్లో ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల మీకే ఈజీగా అవుతుంది, ఓకేనా స్టూడెంట్స్? ఎస్. క్వశ్చన్ ఎంటర్ చేసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు 8th ప్రాబ్లం చేస్తున్నానండి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చాడు. సో మనం అజ్యూమ్డ్ మెథడ్ చేయాలన్నా, డైరెక్ట్ మెథడ్ చేయాలన్నా, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయాలా అనేది సో ఈ ఎక్స్ఐ ఎఫ్ఐని చేసేస్తే తెలిసిపోతుందండి ఏ మెథడ్ చేయాలనేది, ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో 35 to 38 డేస్, 35 నుంచి 38 డేస్ వచ్చినాయి. ఎంతమంది స్టూడెంట్స్ అని అంటే 1 మెంబర్ వచ్చాడు. సో ఇవన్నీ ఇట్లా నెక్స్ట్ 38 to 41 3 మెంబర్స్, 41 to 44 డేస్ 4 మెంబర్స్ వచ్చారు, 4 స్టూడెంట్స్ వచ్చారు. 44 నుంచి 47 డేస్ 4 స్టూడెంట్స్ వచ్చారు. 47 to 50 డేస్ వరకు 7 స్టూడెంట్స్ వచ్చారు. 50 to 53 10 స్టూడెంట్స్. 53 to 56 11 స్టూడెంట్స్. సమ్ చేయండి, సమ్మేషన్ ఎఫ్ఐ చేయండి. టోటల్ సమ్మేషన్ ఎఫ్ఐ చేయండి. సమ్మేషన్ ఎఫ్ఐ అని అంటే 1 + 3 4, 4 + 4 8, 8 + 4 12, 12 + 7 19, 29, 29 30 39 40, 40 స్టూడెంట్స్. సమ్మేషన్ ఎఫ్ఐ 40, ఓకేనా? తర్వాత ఎక్స్ఐ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మిడ్ వాల్యూస్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్, అంటే 35 + 38. సో ఇక్కడ చూడండి, మనం ఒక 2 కనుక్కున్నామంటే చాలు. అంటే వీటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం.
సో 38కి 35కి డిఫరెన్స్ 3 ఉంది. 41కి 38కి 3, 44కి 41కి 3, 47కి 44కి 3, 50కి 47కి 3 డిఫరెన్స్ 3, ఇక్కడ 3నే. సో ఒక 2 చేసినామంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటూ పోవడమే. సో 35, 38, 30, 30, 60, 65, 70, 73, 73, 73/2. 73/2 అని అంటే ఎంత వస్తుంది? 73/2 చేస్తే 2 1s 2 3s 6, 2 6 12, 0.25 10, 36.5 వచ్చింది. 36.5. తర్వాత ఇది దీనికి 38, 41, 30, 40, 70, 78, 79, 79/2, 2 1s 2 3s 6, 2 8 2 9 18.5, 39.5, 39.5 అంటే 3 యాడ్ చేశాడు దీనికి 3 యాడ్ వచ్చింది. 39.5కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 39, 40, 41, 42, 42.5 వస్తుంది. 42.5. దీనికి 3 యాడ్ చేస్తే 45.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 48.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 51.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 54.5. చూడండి ఇక్కడ FI XI డైరెక్ట్ మెథడ్లో చేయలేము. సో ఈ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి. అంటే గో ఫర్ అజ్యూమ్డ్ మెథడ్. సో అజ్యూమ్డ్ మెథడ్ ఏంటిది? DI = XI - A. సో అజ్యూమ్డ్ మెథడ్లోకి చూస్తున్నాం. అజ్యూమ్డ్ మెథడ్లో XI - A. సపోజ్ 36.5ని A అనుకున్నాం అనుకోండి. సో 36.5లో 39.5 తీసేస్తే ఎంత స్టూడెంట్స్? ఎస్ చూద్దాం. 36లో 36.5 XI - A. ఫస్ట్ది 36.5 - 36.5 0. సెకండ్ది 39.5 XI అనేది A వచ్చేసి 36.5. సో 0. 9లో 6 పోతే 3, 3.0 అంటే 3. తర్వాత మళ్ళీ 42.5లో 36.5లో 42.5 సబ్ట్రాక్షన్ చేస్తే ఇది 0. 6లో 2 పోతే 4. సారీ 42.5లో కదండి. 42.5 XI 42.5. దీనిలో 36.5 తీసేస్తున్నాం. సో 5లో 5 పోతే 0. 12లో 6 పోతే 6, 6.0 అంటే 6. ఇది కూడా ఇంకా డైరెక్ట్గా రాసేయచ్చు అండి. సో వీటన్నిటికి కామన్ డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి 36.5లో 36.5లో దీనిలో నుంచి దీన్ని తీసేస్తే ఇంత వచ్చింది. దీనిలో నుంచి ఇంత తీసేస్తే 6 వచ్చింది. మళ్ళీ దీనికి +3 యాడ్ చేసామనుకోండి 9 అవుతుంది. +3 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో 9 కావాలంటే చూడండి 45లో నుంచి 45.5లో నుంచి 36.5 తీసేస్తే 15లో 6 తీసేస్తే 9. సో 9.0 9. తర్వాత 48 XI 48.5లో 36.5 సబ్ట్రాక్షన్ చేస్తే అంటే XI - A. 5లో 5 పోతే 0, 8లో 6 పోతే 2, 4లో 1 పోతే 1, 12. సో 12 తర్వాత డైరెక్ట్గా రాసేస్తున్నాను. 3 యాడ్ చేస్తున్నాను దీనికి 15, మళ్ళీ 3 యాడ్ చేస్తున్నాను 18. సో ఇది స్టూడెంట్స్ డిఐ వాల్యూ ఇది. తర్వాత ఇవి చూస్తే ఇవి ఇక్కడ ఈ రెండు కంపేర్ చేస్తే సో ఇవి 12 × 7 వరకు చేయగలుగుతాం. 15 10 చేస్తాం, కానీ 18 × 11 సో మల్టిప్లై చేసి వేయచ్చు అనుకోండి. కాకపోతే ఇంకా సింపుల్గా కావాలి నాకు అనేదాన్ని చూసుకుందాం. ఇంకా సింపుల్గా రావడం కోసం స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏముంటుంది? UI ఉంటుంది. సో UI = DI/H. ఇక్కడ H వాల్యూ ఏది తీసుకుంటాము? సో ఇక్కడ ఇవన్నీ 3తో ఇవన్నీ ఏ దాంతో అయితే డివిజబుల్ అవుతాయో ఆ నెంబర్ తీసుకుంటాను. ఆ నెంబర్ని H అనుకుంటాను. 3తో ఇవన్నీ డివిజబుల్ అవుతాయి. సో లెట్ H = 3 అనుకున్నాను అనుకోండి. H = 3 అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? లెట్ H = 3 అనుకున్నాను అనుకోండి. సో DI 0/3 0, DI 3
3/3 1, 6/3 di/h, h అంటే 3 అనుకున్నాం. 6/3 3 2 జా 6, 9/3 3 3 9, 12/3 3 4 5 6. సో FI ఇంటూ UI ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది కదా, ఈజీ అయిపోతుంది మనకి. సో సింగిల్ టర్మ్స్, సో 1 0 జా 0, 1 0 జా 0, 3 1s 3, 4 2s 8, 4 3s 12, 7 4s 28, 10 5s 50, 11 6 66, 11 6 66. సమ్మేషన్ FI UI ఈక్వల్ టు అంటే వీటన్నింటినీ యాడ్ చేయడమే. 3 8 11, 11 ప్లస్ 2 13, 13 ప్లస్ 8 21, 21 ప్లస్ 6 27. సో 2 1 2 3, 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 2 16, 167. సో ఇది సో స్టెప్ డీవియేషన్ మెథడ్ కదండి ఇది. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్కి ఫార్ములా మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI ఇంటూ హెచ్. ఏ అజ్యూమ్షన్ ఏం తీసుకున్నాము 36.5. సో 36.5 ప్లస్ సమ్మేషన్ FI UI ఎంత వచ్చింది 167 బై సమ్మేషన్ FI ఎంత వచ్చింది 40 ఇంటూ హెచ్ ఏమనుకున్నాం 3 అని అనుకున్నాం. హెచ్ని మనం ఏమనుకున్నాం 3 అనుకున్నాం. సో ఇది స్టూడెంట్స్. ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ చేయాలి. 167 ఇంటూ 3, 167 ఇంటూ 3 చేస్తే క్యాన్సలేషన్ ఏమి కాదు స్టూడెంట్స్ ఇక్కడ. సో 167 ఇంటూ 3, 167 ఇంటూ 3, 3 7 జా 21, 3 6 జా 18, 18 ప్లస్ 2 20, 3 1s 3 ప్లస్ 2 5, 501. సో 36.5 ప్లస్ 501 అపాన్ 40. సో 40తో 501ని డివైడ్ చేయండి. 501ని 40తో డివైడ్ చేస్తాం. 40 1s 40, 10, 1 డౌన్. సో 42s 80. సో 1 10లో 8 పోతే 2. పాయింట్ పెట్టుకుంటే ఒక 0, పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు. 45s 20, 200 అంటే 10 వచ్చింది. సో పాయింట్ ఆల్రెడీ పెట్టుకోవచ్చు. 42s 80. సో మళ్ళీ 20 వచ్చింది, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 45s 20, 200 అంటే 12.525. సో 36.5 ప్లస్ 12.525 వచ్చింది కోషంట్ 12.525. సో ఇది అంటే 36.5కి 36.5 పక్కన ఒక 0 పెట్టుకోవచ్చు, ఏం కాదు. పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి ఏం కాదు. సో తర్వాత ఇంకొక 0 కూడా పెట్టుకుందాం. సో 12.525 యాడ్ చేస్తే 5 2 5 5 10 6 2 8 8 ప్లస్ 1 9 3 ప్లస్ 1 4 అంటే 49.025 వచ్చింది. 49.025. సో మీన్ x బార్ ఈక్వల్ టు 49.025.
49.025 ఇది మీన్. సో ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నాడు. మీన్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది 0.25లో రాదు కదండి. ఎస్, అందుకే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ డైరెక్ట్గా 49 డేస్గా రాయొచ్చు, లేదా ఇక్కడితోనైనా ఇది చేయొచ్చు, డేస్ ఇదినైనా రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్, 49 డేస్ అప్రాక్సిమేట్లీ మీన్. సో ఇది స్టూడెంట్స్ 8th ప్రాబ్లం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్, నోట్ చేసుకోండి స్టూడెంట్స్, స్క్రీన్ షాట్ కొట్టుకోండి, లేకపోతే వీడియో పోస్ట్ చేసేసి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. 14.1 ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్ 14.1లో లాస్ట్ ప్రాబ్లం. సో అదేందో చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి స్టూడెంట్స్. సో ఎక్సర్సైజ్ 14.1లో పేజ్ నెంబర్ 334, 9th ప్రాబ్లం. సో ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ 35 cities. ఫైండ్ ది మీన్ లిటరసీ రేట్. సో లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ఇచ్చాడు. లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్. సో 45 to 55%కి నెంబర్ ఆఫ్ సిటీస్ 3 ఉన్నాయి లిటరసీ. సో 55 to 65%లో 10 cities ఉన్నాయి. 65 నుంచి 75 11 cities, 75 to 85 8 cities, 85 to 95 3 cities. సో ఫైండ్ ది మీన్ అని అన్నాడు. సో మీన్ కనుక్కోవాలి. ఓకేనా స్టూడెంట్స్? సో క్వశ్చన్ ఎంటర్ చేసుకున్నారా? ఎస్. సో ఆన్సర్. సో ఆన్సర్ చూస్తే లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ రాసుకున్నాం, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసేసుకున్నాం, ఫ్రీక్వెన్సీ కూడా FI నెంబర్ ఆఫ్ సిటీస్ ఫ్రీక్వెన్సీ వేసుకున్నాం. టోటల్ యాడ్ చేద్దాం. 3 + 10 13, 13 + 10 23, 24, 24 + 8 32, 32 + 3 35. అంటే సమ్మేషన్ FI ఎంత? 35 వచ్చింది. XI క్లాస్ ఆఫ్ మార్క్స్. సో 45 55, 40 50 90 100, 100/2 50. సో 50 60 110, 110 120, 120/2 60, 60 70 130, 130 140, 140/2 70. అంటే 10 యాడ్ చేసుకుంటా వచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ 80 అవుతుంది, తర్వాత 90 అవుతుంది. సో ఈ రెండింటిని కూడా డైరెక్ట్ మెథడ్లో యూజ్ చేసి చేయవచ్చు, ఎందుకంటే ఈ వాల్యూస్తో డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. కానీ ఇంకా మనం సింప్లిఫై చేద్దాం. సో DI వాల్యూ కూడా కనుక్కుందాం. ఇంకా సింప్లిఫై చేద్దాం. DI. సో DI = XI - A. అజ్యూమ్షన్ మనము A తీసుకుంటున్నాను. అజ్యూమ్షన్ A 50గా తీసుకున్నాను, ఫస్ట్ అబ్జర్వేషన్. సో 50 - 50 0. XI - A. XI 50, A అజ్యూమ్షన్ 15. 50 - 50 0. 60లో నుంచి 50 తీసేస్తే అంటే XI 60, A 50. 60లో నుంచి 50 తీసేస్తే 10. 70లో నుంచి 50 తీసేస్తే 20. 80లో నుంచి 50 తీసేస్తే 30. 90లో నుంచి 50 తీసేస్తే 40. సో ఇంకా మనము దీన్ని ఇంకా ఈ వాల్యూస్ని తగ్గించుకుందాం. అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్కి పోదాం. ఇంకా వాల్యూస్ని మినిమైజ్ చేసుకుంటే, ఇంకా స్మాలెస్ట్గా తీసుకుంటే, సో స్టెప్ డీవియేషన్లో UI = DI/H. సో H వాల్యూ లెట్ H = 10 తీసుకుంటున్నాను. అంటే ఇవన్నీ 10తో డివిజబుల్ అవుతాయి. సో 10 0/10 0, 10/10 1, 20/10 2, 30/10 3, 40/10 4 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఫాలో అవుతున్నారా స్టూడెంట్స్? ఎస్. సో తర్వాత FI × UI, స్టెప్ డివిజన్ కదా, FI × UI. సో క్యాలిక్యులేషన్ చేయడానికి ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది కదా. ఎస్. FI × UI. సో 3 zeros 0, 10 ones 10, 11 twos 22, 8 threes 24, 3 fours 12. సో సమ్మేషన్ FI UI కనుక్కుంటారు. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో 2 + 4 లేదా డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను. 10 20 30 32, 32 ఒక 20 52, 52 56, 56 66 68. సో 68 వచ్చేసింది సమ్మేషన్ FI UI. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా
మీన్కి మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇది స్టెప్ డివిజన్ మీన్ ఫార్ములా. ఎక్స్ బార్ ఈక్వల్ ఏ అజ్యూమ్షన్ ఎంత తీసుకున్నాం స్టూడెంట్స్ ఇక్కడ? 50 తీసుకున్నాం. 50 అజ్యూమ్షన్ 50 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది? 68 వచ్చింది బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత? 35 ఇంటూ హెచ్ ఎంత అనుకున్నాం? 10 అనుకున్నాం. 10 హెచ్. సో 5 7s 5 2s క్యాన్సిలేషన్ అయిపోతుంది. 50 ప్లస్ 68 ఇంటూ 2, 2 8s 16, 2 6 12 ప్లస్ 1 13, 136 బై 7. 136ని 7తో డివైడ్ చేయండి. 136ని 7తో డివైడ్ చేస్తే 7 1s 7. 13లో 7 పోతే 13లో 7 పోతే ఎంత స్టూడెంట్స్? 7 పోతే 6 కదా? 6. సో 6 మళ్ళీ డౌన్ చేసుకుంటాం. 7 9 63. 6లో 3 పోతే 3 పాయింట్ పెట్టుకుంటే ఒక 0. 7 4 28 2 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 7 2s 14. సో 6. సో ఇంకా ఇంకా పాయింట్ తర్వాత 2 డెసిమల్సే చేసేద్దాం స్టూడెంట్స్, మళ్ళీ ఎక్కువగా లేకుండా ఇంకా లెంతీగా అవుతుంది చేసుకుంటా పోతే. ఓకేనా స్టూడెంట్స్? సో 19.42. సో 50 ప్లస్ దీని వాల్యూ 19.42 యాడ్ చేస్తే 50.00 19.42. సో 2496 69.42 అంటే ఇంకా చేసుకుంటా పోతే ఇక్కడ ఇంకొక వాల్యూ రావచ్చు. సో ఒకటి యాడ్ చేసేసుకున్నా మనకు ఏం కాదు, ఇక్కడి వరకు చేసేసినా ఏం కాదు స్టూడెంట్స్. సో ఆన్సర్ అయితే కరెక్ట్ అయిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 69.42 ఇది స్టూడెంట్స్. సో ఎక్సర్సైజ్ 14.1 మీన్ ప్రాబ్లం ఎలా చేయాలో మనము తెలుసుకున్నాం కదా. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్షన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ముందు ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి స్టూడెంట్స్. అర్థమైందా స్టూడెంట్స్ ప్రాబ్లం? కొంచెం ఫాస్ట్గా చెప్పాను కదా. యాక్చువల్గా ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్ మీకు. సో నేనే చేసేసాను కంపేర్ చేసుకోవడానికి మీరు ఆన్సర్స్. నేను ఒకలాగా చేసింటాను, మీరు ఒకలాగా చేసింటారు. అజ్యూమ్షన్ అనేది సో మీరు వేరేది ఏదైనా చూస్ చేసుకుంటారు, కానీ ఆన్సర్ మాత్రం లాస్ట్కి మీన్ ఇదే వచ్చేస్తుంటుంది. ఓకేనా స్టూడెంట్స్? నోట్ చేసుకుంటున్నారా? ఓకే స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్ మోడ్. సో మోడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మోడ్ అంటే ఏంటిది అనే దానిపైన, మోడ్కి ఫార్ములాస్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్లో ఈ టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో 14.1 ఎక్సర్సైజ్ని బాగా ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మోడ్ గురించి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే.